హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా అయితే కెరీర్ గ్యాప్ రెజ్యూమ్ ఇంతవరకు మనకి ఎవ్వరు యూట్యూబ్లో చెప్పలేదు. నేను ఆల్మోస్ట్ సెర్చ్ చేశాను యూట్యూబ్లో. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసేసి కెరీర్ గ్యాప్ వాళ్ళకి రెజ్యూమ్ అనేది మెయిన్ ప్రియారిటీ తీసుకోండి. మీకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఆ రెజ్యూమ్లోనే ఉంటాయి. మీ ప్రొఫైల్ మొత్తం ఆ జస్ట్ వన్ పేపర్లో ఉంటుందన్నమాట. సో దాన్ని ఎలా హైలైట్ చేస్తే, ఎలా స్టాండ్ అవుట్ చేస్తే మీకు జాబ్ రావచ్చు. నేను 1 నుంచి 4 years to 5 years ఆఫ్ కెరీర్ గ్యాప్ ఉన్న పర్సన్స్కి ఇలా చేసుకోమని చెప్తాను. 9 years కెరీర్ గ్యాప్, 8 years కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకసారి దీన్ని చూడండి. చూసి నేను ఇంకా ఏం యాడ్ చేయగలను, ఇంతకన్నా స్టాండ్ అవుట్ ఏం చేయగలను అనేసి ఒకసారి మీరు ట్రై చేసి యాడ్ చేయండి. ఓకేనా? ఈ రెజ్యూమ్ అయితే ఒకసారి మనం చూసేద్దాం ఎలా ఉండాలి, ఏముండాలి అనేసి. లెట్స్ స్టార్ట్. మీకోసం ఈ రెజ్యూమ్ ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎందులో క్రియేట్ చేసుకోవాలి, అలాంటి సైటే కాకుండా ఇంకా 8 years రెజ్యూమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేసి కొన్ని నేనైతే డిస్కస్ చేశాను. 8 years రెజ్యూమ్ గురించి అయితే డిస్కస్ చేయలేదు, కానీ మామూలుగా మన గూగుల్లో ఉన్న ఫ్లో సీవీ కావచ్చు, రెజ్యూమర్ కావచ్చు, వాటిలలో మనం ఎలా క్రియేట్ చేసుకోవాలనేసి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఈ రోజు మనం ఏం డిస్కస్ చేస్తామంటే, ఫస్ట్ మనము ఒక కెరీర్ గ్యాప్ పర్సన్కి నేను మెయిన్ థింగ్ చెప్తాను. మీ దగ్గర ఫస్ట్ వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ నార్మల్ అందరికీ ఉన్నట్లే, కానీ ఆబ్జెక్టివ్ ఎలా ఉండాలంటే మీ స్కిల్స్ రిప్రజెంట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? మీ స్కిల్స్ ఎలా రిప్రజెంట్ చేయాలంటే 1 minute. See, highly motivated professional seeking to transition into the IT field. Over the past 4 years, I have developed strong technical skills through self-study. అంటే నేను నా స్కిల్స్ నేను స్ట్రాంగ్గా డెవలప్ చేసుకున్నాను త్రూ సెల్ఫ్ స్టడీ ఈజ్ ద మెయిన్ కీవర్డ్. ఓకే? అండ్ ఆన్లైన్ కోర్సెస్, అండ్ ఐ డిడ్ సమ్ పర్సనల్ ప్రాజెక్ట్స్, ప్యాషనేట్ అబౌట్ టెక్నాలజీ అండ్ ఈగర్ టు అప్లై మై ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ మై స్ట్రెంగ్త్ ఇన్ ఐటీ రోల్స్. నేను ఈగర్గా రెడీగా ఉన్నాను అప్లై చేయడానికి అనేసి మీరు మీ సమ్మరీ అనేది చాలా పర్ఫెక్ట్గా పెట్టాలన్నమాట. ఓకేనా? ఎప్పుడైనా సరే క్రోనికల్ లేఅవుట్లో పెట్టండి. ఓకే? ఈ ఆబ్జెక్టివ్ నేను మళ్ళీ మీతో షేర్ చేస్తాను. ఇలా ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. దాంట్లో మీకేం కనిపించాలి? మీరు ఎలా స్టడీ చేశారు? ఎలా టెక్నికల్ స్కిల్స్ గెయిన్ చేసుకున్నారు? ఏమైనా ప్రాబ్లమ్ సాల్వింగ్స్ మీకుంటే వాటిని ఎలా ఈగర్‌గా మీరు రెడీగా ఉన్నారు? ఇది మీకు కనిపించాలి సమ్మరీలో. ఓకే? నెక్స్ట్, షోకేస్ యువర్ రెలెవెంట్ స్కిల్స్. ఇప్పుడు కెరీర్ గ్యాప్ ఉంది కదా అనేసి వదిలేయకూడదు. 1 minute. కెరీర్ గ్యాప్ ఉంది కదా అనేసి వదిలేయకూడదు. ఏం చేయాలి? కెరీర్ గ్యాప్ ఉందనేసి వదిలేయకుండా నేనైతే కొన్ని సర్టిఫికేషన్స్ చెప్తాను. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఫ్రీ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. క్లౌడ్ కంప్యూటింగ్ అనేసి, ఇంకా వచ్చేసేసి డేటా అనలిస్ట్, డేటా యూఐ యూఎక్స్ డిజైనర్కి, ఇలా వాటికి మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్, ఐబిఎం, ఈ 3 కంపెనీస్ ఇప్పుడు కూడా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఫ్రీ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, ఐబిఎం, గూగుల్ సర్టిఫికేషన్స్ మనం ఫ్రీగా కంప్లీట్ చేస్తే ఆ సర్టిఫికేట్స్ మనం కానీ మన సర్టిఫికేషన్స్ని రెజ్యూమ్లో పెడితే మనకు ఛాన్స్ రాదా అప్లై చేసుకోవడానికి? అంతకంటే బెటర్ సర్టిఫికేషన్స్ ఉంటాయా? ఉండవు కదా. ఉంటాయి, బట్ ఇప్పుడున్న ప్రెజెంట్లో ఆ సర్టిఫికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. పాపులర్ కోర్సెస్, పాపులర్ కంపెనీస్, కాబట్టి మనకు కొంచెం హైలైట్ అవ్వచ్చు, మన రెజ్యూమ్ అనేది స్టాండ్ అవుట్ అవ్వచ్చు. సో మీరేం చేస్తారంటే, ఇప్పుడు 4 years నుంచి 5 years కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, నేను ఇప్పటి వరకు సెల్ఫ్ స్టడీ చేశాను అనేసి ఇన్ని ఇయర్స్ అనేసి చెప్పాలి రెలెవెంట్ స్కిల్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏం చేస్తారంటే, అక్కడి నుంచి ఈ సర్టిఫికేషన్స్ నేర్చుకున్నాను పర్సనల్లీ అండ్ సెల్ఫ్ స్టడీ ఫ్రమ్ గూగుల్ అండ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అండ్ ఫ్రమ్ ఐబిఎం. ఇలా మీ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేయాలి. దేంట్లో చదివారు, ఏం చేశారు దాంట్లో అనేసి మెన్షన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్. 1 minute.
నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఎలా ఉండాలి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాజెక్ట్ ఎలా ఉండాలి అనేసి. ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే నువ్వు ప్రాజెక్ట్స్ అనేసి కొన్ని పర్సనల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అస్సలే ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ చేయలేదు అంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్లు ఏదైనా వాలంటీర్గా వర్క్ చేసినట్లు పెట్టుకోండి. ఇట్ మేక్స్ యువర్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది అండ్ రిలవెంట్ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ రియల్ టైంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఓకేనా, ఇఫ్ యు ఆర్ నాట్ డన్ ఎనీ ఫ్రీలాన్స్ యూ కెన్ కీప్ యాజ్ ఎ వాలంటరీ వర్క్ అండ్ పర్సనల్ ప్రాజెక్ట్స్ అండ్ మేక్ షూర్ యూ హ్యావ్ టు కీప్ సమ్ పోర్ట్ఫోలియో. ఎవరైతే ఫ్రీలాన్స్ చేయలేదో వాళ్ళు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ నువ్వు ఫ్రీలాన్సే చేయకపోతే ఇప్పుడున్న కామర్స్ సైట్స్ చాలానే ఉన్నాయి. ఆ కామర్స్ సైట్స్ పర్సన్స్ ఎవరో ఒకరైతే మనకు తెలిసి ఉంటారు. సపోజ్ వారధి ఫార్మ్స్ ఇట్ ఈస్ ఇన్ వారధి ఫార్మ్స్ సైట్. వీ హ్యావ్ ఎ వారధి ఫార్మ్స్ సైట్ రైట్ ఇన్ ద మామూలుగా వాళ్ళ సైట్ ఉంది కాబట్టి, సో ఆ ఫార్మ్స్ సైట్ ఎవరైనా పర్సన్ తెలిస్తే దే కెన్ గివ్ యూ ఎ ఛాన్స్ టు కీప్ యూ యాజ్ ఎన్ వర్కర్. దానికి నేను వర్క్ చేశాను అనేసి మీరు పెట్టుకోవచ్చు. హౌ ఇఫ్ దే యాక్సెప్టెడ్, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే. అలా మీకు ఎవరైనా తెలుసుంటే దాన్ని మీరు ఫ్రీలాన్సర్గా పెట్టుకోవచ్చు. అలా మీకు ఎవరైనా తెలిసింటే ఓకేనా. అంతా మీరే చేసినట్లు కాకుండా జస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానీ బ్యాక్ ఎండ్ డెవలపర్ కానీ అలా మీరు క్రియేట్ చేసినట్లు చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఒక ఫ్రీలాన్సర్ వర్క్ అవుతుంది, అవునా, ఈవెన్ ఇట్ ఈస్ అ డైరెక్ట్ క్లయింట్ వర్క్. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి మళ్ళీ ఏం మెన్షన్ చేయాలంటే వాలంటీర్ వర్క్ ఇన్ని మంత్స్ చేశాను అనేసి మెన్షన్ చేయాలి. ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఎలా పెడతారంటే ఫస్ట్ ఫ్రీలాన్సర్ వర్క్ పెట్టండి. ఓకే, ఫ్రీలాన్సర్ వర్క్ డిస్క్రిప్షన్ ఇచ్చేయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసేసి తర్వాత స్కిల్స్ ఆ యూజ్డ్ అనేసి కింద పెట్టేసి ఏమేమి స్కిల్స్ యూజ్ చేశారో పెట్టండి, పేజ్ ఎలా క్రియేట్ చేశారో చెప్పండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసేసి కింద వచ్చేసి వాలంటీర్ వర్క్ అనేసి ఏదైనా వాలంటీర్ వర్క్ ఉంటే ఆ వాలంటీర్ వర్క్ కూడా మెన్షన్ చేయండి. అండ్ ఈ 4 years కెరీర్ గ్యాప్ గురించి మీరు ఎక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రాజెక్ట్స్ పెట్టండి ఫస్ట్ మనకు కాల్ వచ్చే వరకు. ఓకేనా, మీ ప్రాజెక్ట్స్ పెట్టేసిన తర్వాత వాలంటీర్ ఫ్రీలాన్స్ ఇవే పెట్టండి. పెట్టిన తర్వాత ఈ 4 years లో ఏం చేస్తారో ఆ ప్రాజెక్ట్స్ కోసం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసేసి థర్డ్ థింగ్ వచ్చేసేసి మీ పర్సనల్ ప్రాజెక్ట్స్ ఏం చేశారో, పర్సనల్ పోర్ట్ఫోలియో ఏం క్రియేట్ చేశారో అది మెన్షన్ చేయండి. ఓకేనా, దట్స్ ఇట్. ఇవి ప్రాజెక్ట్స్ డిస్క్రిప్షన్. అండ్ వాట్ ఆర్ ద స్కిల్స్ యూజ్డ్ ఏ స్కిల్స్ యూజ్ చేసావో ఆ స్కిల్స్ కూడా నువ్వు మెన్షన్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్ అయిపోయాయి, స్కిల్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి, సమ్మరీ అయిపోయింది, ఆబ్జెక్టివ్ అయిపోయింది. ఇప్పుడు ఇవే మెయిన్ థింగ్. సర్టిఫికేషన్స్ అయిపోయింది, అవును. సర్టిఫికేషన్స్ అయితే పక్కా మీరు నేర్చుకోండి, మైక్రోసాఫ్ట్ నుంచి కానీ గూగుల్ క్లౌడ్ గురించి నుంచి కానీ అండ్ ఆల్సో ఐబిఎం నుంచి కానీ. ఇంకొకటి వచ్చేసి హబ్స్పాట్ లో కూడా సర్టిఫికేషన్స్ ఉంటాయి. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. ఫ్రీని పిక్ చేసుకొని నేర్చుకోండి. ఓకేనా, నేర్చుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇంకొకటి బెస్ట్ థింగ్ నేను ఏం చెప్తానంటే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేయండి. ఎండ్ టు ఎండ్ అంటే ఫ్రమ్ యూఐ పార్ట్ టు మామూలుగా ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్, క్లయింట్ సర్వర్ రెండు కలిపి ఒక ప్రాజెక్ట్ చేయండి. ఓకేనా, ఎండ్ టు ఎండ్. అది మీరు సైట్ పబ్లిష్ చేయకపోయినా పర్లేదు, నెట్ఫ్లిక్స్ అలా మనం యూజ్ చేసి సబ్మిట్ చేయొచ్చు, అవునా, హోస్ట్ చేయొచ్చు. సో ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేసారు అనుకో, ఆ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ మీ రెజ్యూమ్లో పోర్ట్ఫోలియో తర్వాత పెట్టండి. ఓకేనా, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ వర్క్డ్ యాజ్ ఎన్ ఏ వాలంటీర్ అని చెప్పేసి నేను ఒక్క పర్సన్నే వర్క్ చేశాను, ఇండివిజువల్ ప్రాజెక్ట్ చేశాను అనేసి మెన్షన్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్లో మీది అయిపోయింది కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పర్సన్ది నేను ఇక్కడ మామూలుగా పెట్టాను. See, this is the objective and this is the skills how I written programming knowledge, web development, IT support, database management, cloud, ప్రాబ్లమ్ సాల్వింగ్, సర్టిఫికేషన్స్. ఇది మీ స్కిల్స్ లో మెన్షన్ చేయాలి, కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఓకేనా, ఇవి మెన్షన్ చేసిన తర్వాత మీరు ఏం మెన్షన్ చేస్తారంటే ఫ్రీలాన్సింగ్ అనేసి కూడా కింద మెన్షన్ చేయండి. ఓకేనా, ఎందులో మీ స్కిల్స్ మెన్షన్ చేస్తారు కదా ఆ టెక్ స్కిల్స్ లో కూడా కింద ఫ్రీలాన్సర్ అండ్ వాలంటీర్ డైరెక్ట్ క్లయింట్ వర్క్ అని మెన్షన్ చేయండి. ఓకేనా,
నెక్స్ట్ వచ్చేసేసి మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ చేశారో, ఏదైతే సర్టిఫికేషన్స్ చేశారో ఆ సర్టిఫికేట్స్ అన్ని మెన్షన్ చేయాలి. ఓకేనా? సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఐఎమ్ ఏ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేసి పైన హెడ్లైన్స్ లోనే పెడతాం. మనం లింక్డ్ఇన్, గిట్ హబ్ ఉంటుంది కదా, అక్కడే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని పెట్టండి. ఇఫ్ అక్కడ పెడుతుంటే కాల్స్ రాకపోతే యూ కెన్ కీప్ ఇట్ ఇన్ సర్టిఫికేషన్స్. ఓకే, ఇంకా మీ ఎడ్యుకేషన్. ఓకేనా? ఒకవేళ మీ ఎడ్యుకేషన్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయితే, ఐటీ బ్యాక్గ్రౌండ్ కాకపోతే దాని కింద మీరు ఏం మెన్షన్ చేస్తారంటే సబ్ టైటిల్ రిగార్డింగ్ దీ స్కిల్స్, ఈ స్కిల్స్ నేను నేర్చుకున్నాను ఆ టైంలో అనేసి వాళ్ళకి మెన్షన్ చేయాలి. ఐ మీన్ ఇప్పుడు సపోజ్ బీ ఫార్మసీ కింద వచ్చేసి సబ్ టైటిల్ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ డేటాబేస్ అని పెట్టాలి. ఓకేనా? అలా పెట్టడం వల్ల యూ మే బి గెట్ ఏ ఛాన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకైతే ప్రాజెక్ట్స్ అయిపోయాయి అండ్ ఆల్ ద థింగ్స్ ఆర్ మెన్షన్. నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, గిట్ లింక్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. మీరు ఎక్కడ పర్సనల్ ప్రాజెక్ట్స్ చేశారంటే పెట్టేసామంటే పెట్టేసినాం కాదు, లింక్స్ కూడా మెన్షన్ చేయాలి. మీరు డైరెక్ట్ క్లయింట్ అని చెప్తున్నారే, ఫ్రీలాన్సింగ్ అని చెప్తున్నారే, ఆ లింక్ కూడా మెన్షన్ చేయాలి. ప్రొఫెషనల్ స్కిల్స్ మెన్షన్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్లోకి వెళ్ళి టైప్ స్టార్ట్అప్ కంపెనీస్ అని క్లిక్ చేయండి. అందులో కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ వస్తాయి, రైట్? ఆ స్టార్ట్అప్ కంపెనీస్ లో ఏవైతే 5 ఇయర్స్ ముందు స్టార్ట్ అయ్యాయో ఆర్ 10 ఇయర్స్ ముందు స్టార్ట్ అయ్యాయో వాటిని ఫోకస్ చేయండి. ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉన్నారో వాళ్ళు. ఓకేనా? వాటిని ఫోకస్ చేయడం వల్ల యూ యూ మే గెట్ ఎ ఛాన్స్ వెరీ ఈజీలీ. మీరు ఈ రెజ్యూమ్ పెట్టి తర్వాత వాళ్ళతో మెన్షన్ చేశారనుకో, ఒక 2 ఇయర్స్ 5 ఇయర్స్ 2 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు ఉన్న కంపెనీస్ లో యూ మే గెట్ ఏ ఛాన్స్ టు వర్క్, యూ హ్యావ్ ఎ రిలవెంట్ స్కిల్స్. ఇక్కడ కానీ మళ్ళీ నేను మెన్షన్ చేస్తున్నాను, రిలవెంట్ స్కిల్స్. మీ దగ్గర ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటేనే మీరు ఇందులో నుంచి బయటికి వస్తారు, ఐటీ ఫీల్డ్లోకి రాగలరు. అంతవరకు రాలేరు. ఎంత రిఫరల్ ఉన్నా కూడా, ఎంత చేసినా కూడా లాస్ట్కి మనమే ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వాలి, రైట్? ఇవన్నీ మనం నేర్చుకుంటే యూ మే గెట్ ఏ ఛాన్స్ యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆర్ యూ మే గెట్ ఏ ఛాన్స్ యాజ్ ఎ ఫ్రెషర్. ఓకేనా? కొంచెం ప్యాకేజ్ తక్కువ ఇచ్చినా కూడా యూ మే గెట్. ఓకే, this is about you creating a resume. If anyone like the video, and please subscribe to our channel and give the thumbs up to the uh, like button. Okay, that's all about the video guys. Bye.